ఊపిరి ఎవరన్నా ఇస్తారా అని అడిగాడు. స్టీవ్ జాబ్స్ కంటే మగాళ్ళు అంటారా మీరు మీ ఓనర్సు? మా ఉసుర్లు తగలవా మీకు? హైదరాబాదులో ఇల్లు కూడా దొరకకుండా చేసిన మీ పాపం ఊరికే పోద్దా? వెంటాడి వేటాడారే నెలల పాటు. నేను మొదలుపెట్టినా? మీలాగా సంస్కారం లేనోడిని కాదు నేను ప్రజలు నాకు అన్నం పెట్టి నటుడిగా నాకు ఒక హోదానిచ్చినప్పుడు నా ప్రాంతానికి జరిగిన అన్యాయం మీద పోరాడానే తప్ప నేను పదవుల కోసమో ఇంకో దానికోసమో నేను ఎక్కడా వెంపర్లాడలేదు. నాకు సంస్కారం నేర్పింది నా కళామ తల్లి. నీకులాగా అన్నం పెట్టినోడి కడుపులో విషం పెట్టమని చెప్పలా. నాకు ఇంటికి పిలిచి బంగారు ప్లేట్లో భోజనాలు పెట్టి ఛానల్స్ రాయించుకోలా. పాపం పండట్లా పక్క నుంచి మీకు. అలా రేవంత్ రెడ్డి గారిని ఎంత ఏడిపించారా మీరంతా? ఏమైంది? కర్మ తిరిగి మీ దగ్గరికి రాలేదా? చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క కేసీఆర్, ఇంకో పక్క జగను, ఇంకా కొంతమంది వెంటాడి వేటాడారు కదరా 5 సంవత్సరాల పాటు. ఏమన్నా దిగాడా? తగ్గాడా? ప్రజలు అండతోటే ఈరోజు దేశాన్ని శాసించే స్థాయికి నిలబెట్టారు ప్రజలు. అది మనిషి అంటే, అది నాయకత్వ లక్షణాలంటే, అది ఒక మెచ్యూర్డ్ మనిషి చేసే బిహేవియర్ అంటే. ప్రపంచంలో ఉన్న విలేకరులు ఆయన ఫోటోలు పెట్టుకొని ట్విట్టర్లో పెట్టుకుంటున్నారు. అది బ్రాండ్. నువ్వు నీ ఛానల్, నీ ఓనర్లు రాజకీయ అండ చూసుకొని, పోలీసుల అండలు చూసుకొని రెచ్చిపోతారా? ఇప్పుడు చేయాలనుకుంటే మాకు అవదా? మీలాగా సంస్కారం లేకుండా, లేదంటే డబ్బే పరమావధి, ఎవరి సంసారాలు నాశనం అయిపోయినా పర్వాలా, ప్రజలు నాశనం అయిపోయినా పర్వాలా, నేను నా పిల్లలు నా సంస్థలో బాగుంటే అనుకునే పరిస్థితులు లేవురా మాకు. ఒకటే ఎజెండా, ఆంధ్రప్రదేశ్ మాకు ఇంత అవకాశం ఇచ్చిన ప్రజలు, మా అమరావతి, ఆంధ్రుల పౌరుషం. అమరావతి అనేది రాజధాని లేక, ఆ రాజధాని అనేది లేని రాష్ట్రంగా 5 సంవత్సరాల పాటు క్షోభ అనుభవించినటువంటి 6 కోట్ల ప్రజలు ఒక్కసారి గుద్దితే అడ్రస్ ప్రతిపక్షంగా లేకుండా పోయారు. దానికి కారణం హైదరాబాద్ లో కూర్చున్న మీ 3 మీడియా సంస్థలే. గుర్తుపెట్టుకోండి. నేను హైదరాబాద్ లో ఉన్న తెలుగు వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మిమ్మల్ని అర్థిస్తున్నా, ఆ ఛానల్స్ చూడకండి. సెటిలర్స్ ఎవరు ఆ ఛానల్స్ చూడకండి. 2 రాష్ట్రాల మీద విషం చింపారు. వీళ్ళ దగ్గర విషయం లేదు, రిపోర్టింగ్ చేసే తత్వం లేదు. కాంగ్రెస్ కి బీజేపీకి, బీజేపీకి బీఆర్ఎస్ కి, టీడీపీకి బీఆర్ఎస్ కి, బీఆర్ఎస్ కి జనసేనకి, జనసేనకి వైసీపీకి. ఇది వీళ్ళ గేమ్, మీడియా గేమ్. వీళ్ళకి రిపోర్టింగ్ చేయటం రాదు, ఎందుకంటే చదువుకున్న ఇంగితం లేదు. అప్పనంగా దోచుకున్నవన్నీ వచ్చి పడ్డాయి. రబ్బర్ చెప్పులు వేసుకుని టక్కు చేసుకునే ఎదవలకు ఏం తెలుస్తుందిరా? ప్రజలు, ప్రజాస్వామ్యం, మనుషులు, మానవత్వం ఇలాంటి విలువలు లేనోళ్ళు సంస్థల్లోకి ఎంటర్ అయితే ఏముంటుంది?